పిల్లిని మార్చిన పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు ఎవరింట్లో ఏది దొరికితే అది ఏ మూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేసేది. దాంతో ఊళ్ళో వారందరూ ఆ పిల్లి ఆగడాల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునేవారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అది అంత సులువుగా ఎవ్వరికీ దొరికేది కాదు. కన్ను మూసి తెరిచే లోపే అందరి కళ్ళు కప్పి పారిపోయేది. దాంతో ఊళ్ళో పెద్దలందరూ ఆ ఊళ్ళో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లలో దొంగతనంగా తినటం మానేసింది. పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఊర్లోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊళ్ళో పెద్దలందరూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చొని పిల్లల్ని పిలిపించి, ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు, ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలున్న ఇళ్లలోకి దూరుతోంది. ఎక్కడ దాచినా తినేస్తుందని మాకు అర్థమయ్యింది. అప్పటి నుంచి మేం దానికి ప్రతిరోజు తినడానికి ఏదో ఒకటి పెట్టడం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థమయ్యింది. మేము దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరయ్యింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేం కనిపిస్తే దగ్గరికొచ్చి తలను మా కాళ్ళకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చొని ఆడుకుంటుంటే అది మాతో కలిసిపోతుంది. ఆ విధంగా పిల్లి మారింది అని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకు పెద్దలు సంతోషించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది, అనవసరంగా శిక్షించడం కన్నా అవసరాన్ని అర్థం చేసుకుని దానికి పరిష్కారం చూపడం ఎంతో మంచిది. పిల్లలు చూపిన సహనంతో కూడిన ప్రేమ, గమనించే విధానము మరియు పోషణ అనే మూడింటి ద్వారా ఒక దొంగ పిల్లిని స్నేహపూర్వక జీవిగా మార్చేసింది.